ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసు మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి 39 వచనాల వరకు ధ్యానించుకుందాం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరుద్ధమును పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటివారై అతనికి శత్రులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుకునేవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానించాం. ఇక్కడ యేసు ప్రభువారు ఒక స్పష్టమైన మాటను తెలియచేస్తున్నాడు. నేను భూమి మీద సమాధానం రాలేదు అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. అసలు ఏంటి? ఆయన సమాధానాధిపతి కదా, సమాధానం ఇవ్వడానికి రాలేదు అని ఆయన చెప్పడానికి గల కారణాలు ఏమిటి? అక్కడ చాలా విషయాలు యేసు ప్రభువారు వివరంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాల్లో ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు. భూమి మీదికి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గముని కానీ సమాధానం పంప రాలేదు. ఈ మాట చాలామంది కాంట్రవర్షియల్గా చాలా విభిన్నమైన అర్థాలు చేసుకొని మరి యేసు ప్రభు దేనికి వచ్చినట్లు అంటుంటారు. వాక్యం ఎప్పుడు కూడా ఆత్మీయంగా దానిని చదవాలి, అది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు గమనించారు, ఆ క్రింద వచనాలు తండ్రికి కొడుక్కి, తల్లికి కుమార్తెకు, అత్తకి కోడలికి విరుద్ధాలు అని ఎప్పుడు వస్తుందండి? సమిష్టిగా ఉన్న కుటుంబంలో విరుద్ధ భావం ఎప్పుడు వస్తుంది? ఆ కుటుంబంలో గనక అత్త ప్రభును నమ్మిందనుకోండి, ఉన్న కొడుకు కోడలు ఏం చేస్తారు? ఆ దేవుని ఇక్కడ పెట్టొద్దు అని ఆ కోడలు గనక నిష్ఠగా ఆమె మరి విగ్రహార్థికురాలైనప్పుడు అత్తమ్మను హింసించడం ప్రారంభం. అప్పుడు సమాధానం కోల్పోతారు. ఒక కొడుకు గనుక ప్రభువును నమ్ముకుని విశ్వాసంగా జీవిస్తే తండ్రి తనకు విరుద్ధమైపోతాడు. ఆ దేవుని ఇంట్లో పెట్టొద్దు, ఆ యేసు ప్రభువును నమ్మొద్దు అని చెప్పి ప్రతిరోజు హింసించడం ప్రారంభిస్తాడు. ప్రతి కుటుంబంలో కూడా తల్లి బిడ్డల మధ్య కానీ, అత్త కోడల మధ్య కానీ, అన్ని కొడుకు మధ్య కానీ ఎప్పుడు వారిలో విరుద్ధ భావము ఏర్పడుతుందంటే, ఒకరు ప్రభువును నమ్మి మరొకరు విగ్రహానికి కొలిచినప్పుడు ఖచ్చితంగా గృహములో భయంకరమైన విరుద్ధ భావాలు ఏర్పడుతుంది. అయితే నేను సమాధానం రాలేదు అని అన్నా కదా. కానీ ఒక విషయం గమనించాలి, పుట్టుకలోనే యేసు ప్రభు వారికి ఉన్న ఆ గొప్ప బిరుదు ఏమిటంటే ఆయన సమాధానకర్త అయిన దేవుడు. అద్భుతమైన మాట ప్రవక్త యెషయా ఆయన వ్రాస్తూ చెప్తా ఉన్నాడు. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజము మీద రాజ్యభారమును. ఆ రాజ్యభారము ఏమిటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. యేసయ్య పుట్టుకలోనే తనకున్నటువంటి స్వభావము గురించి, తన చేయబోతున్న కార్యముల గురించి చెప్పబడి ఉన్నది. అయితే మత్తయి సువార్తలో నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు అనే మాటను విభిన్నమైన అర్థాలు చేసుకొని అనేక మంది విభిన్నమైన రీతిగా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు తనను నమ్మిన వారికి సమాధానం ఇస్తున్నాడు. కానీ లోకమున్న వారు దేవుని ప్రజలతో
యుద్ధము చేస్తున్నారు, అసమాధానంగా ఉంటున్నారు. అది ఈ వాక్యానికి ఉన్న వివరణ. అయితే అద్భుతమైన విషయాలు యేసు ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారి జీవితంలో ఆయన తన సమాధాన స్థితిని ఆయన అనుగ్రహించి, ఏ ఇంటి వారైతే శత్రులైపోతున్నారో, ఏ ఇంటి వారైతే యేసును నమ్మిన వ్యక్తులకు వ్యతిరేకించి ప్రవర్తిస్తున్నారో, యేసు ప్రభువారు ఆ కుటుంబానికి రక్షించినప్పుడు అద్భుతాలు చేస్తాడు. అపోస్తుడైన పౌలు తను అపోస్తుల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయం 30-31 వచనంలో ఒక చెరసాల నాయకునికి ఒక మాట అంటాడు, నువ్వు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు అంటాడు. అవునండి, ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు ఎంత అసమాధానంగా ఉన్న కుటుంబమైనా ఆ వ్యక్తిలో ఏలుబడి చేస్తున్న యేసయ్య సమాధానం ఆ ఇంటి వారు ఎంత శత్రులైనా వారికి మిత్రులుగా మార్చగలడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, ఎవరైనా సరే మా అమ్మ మాట వింటాను, మా నాన్న మాట వింటాను, నా భార్య మాట వింటాను, నా భర్త మాట వింటాను ఎక్కువగా ప్రేమించినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వారు ఎదుర్కొంటారని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. వారు దేవునికి పాత్రులుగా ఉండలేరు. చాలామంది చర్చ్కి వస్తారు, చాలామంది యేసయ్య మాట వింటూ ఉంటారు, చాలామంది యేసయ్య అంటే ఇష్టపడతారు. కానీ మా ఇంట్లో ఒప్పుకోరండి, మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు అని వారు సాకులు చెప్పి దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఎవరైనా గనుక నాకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తే ఈ లోక ప్రేమ దేవుని దగ్గర నుంచి మనను దూరం చేస్తుంది, కనుక వారు నాకు పాత్రులుగా ఉండలేరు. లోకాన్ని ప్రేమించే వ్యక్తి దేవుని ప్రేమలో స్థిరంగా ఉండలేరు. లోకము గతించిపోతుంది, ఆ ప్రేమ కూడాను గతించిపోతుంది. ఈరోజు అనేక మంది లోకస్తులను ప్రేమించి లోకస్తులకు హత్తుకొని దేవునికి విడిచిపెట్టి జీవిస్తున్నారు. వారి యొక్క బ్రతుకులు ఎంత దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారుతుందో చూస్తున్నాము. కానీ దేవుని గనుక అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే, మహాభక్తుడైనటువంటి సొలొమోను రాజు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నన్ను ప్రేమించే వారికి ఆస్తికర్తలు చేసి వారి నిధులు నింపుదును అని. అలాగే అపోస్తుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు ఆయన జరిగిస్తాడని. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ప్రేమ చాలా ఉన్నతమైనది. లోక ప్రేమ అశాశ్వతమైనది, అది క్షణమంగురమైనది. అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమిస్తారు, ప్రతికూల పరిస్థితులలో విడిచిపెడతారు. అందుకే యేసయ్య అంటున్నాడు, నాకంటే ఎవరికి మీరు ఎక్కువగా ప్రేమించినా నా ప్రేమకు మీరు పాత్రులుగా ఉండలేరు. అంతేకాకుండా ఈవెన్ మన శరీరాన్ని, మన ప్రాణాన్ని కూడా ఎక్కువగా మనము ప్రేమించకూడదని ప్రభు తెలియజేస్తున్నాడు. తన ప్రాణము దక్కించుకుంటాననుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు అంటున్నాడు. యేసు ప్రభువును నువ్వు నమ్మినందుకు నా సహోదరి, నా సహోదరుడా, నీకు ఎదురవుతున్న కష్టాల్లో, బాధల్లో ప్రాణం పోతుంది ఏమో అని అనుకోవచ్చు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు అలాంటి కష్టమైన పరిస్థితులలో, అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులలో ఆయన నిన్ను కాపాడి నీ ప్రాణాన్ని విమోచించి రక్షణకు కారకుడై ఉన్నాడు. నిన్ను ఆయన ఎప్పుడు ఎన్నడూను విడువడు, ఎడబాయడు, విడిచిపెట్టడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలములో యేసయ్య మాటలు వింటున్న నీవు యేసయ్య మాటలను ఒక్కసారి హృదయంతరంగములో జ్ఞాపకం ఉంచుకో. ఈ లోకంలో యేసు కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవశ్యకంగా అది నువ్వు పోగొట్టుకుంటావు. చాలామంది నా పిల్లలని ప్రాణంగా ప్రేమిస్తారు. పెద్దలైన తర్వాత
ఆ పిల్లలే మెడపెట్టి గెంటి ఇంటి నుంచి పొమ్మంటారు. అప్పుడు వారు మురోమని దేవుని మీద ఏడుస్తూ బాధపడతారు. అయ్యో, ఇలాంటి పిల్లని కన్నానా అని. అదేదో ఆరంభం నుంచి దేవుని ప్రేమించే జీవితం కలిగి ఉంటే ఆ పిల్లలు మనను అలా మనం ఎప్పుడు కూడా ఎడబాయరు, ఎప్పుడు మనకు మెడపెట్టి గంటలేరు. కారణం ఏమిటి? మన గుండెల్లో యేసయ్య ప్రేమ మెండుగా ఉంటుంది. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రతి బిడ్డలు మనం గమనించాలి. మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించి, మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమించి దేవునికి గనుక మనం దూరం చేస్తే ఆవశ్యకంగా అది మనం కోల్పోతాం, పోగొట్టుకుంటాం. కనుక మనం ఏం చేయాలి? దేవునినే ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని బట్టే మనం జీవించాలి, దేవుని అందే నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంతో విలువైనటువంటి వాడివి. ప్రభు నిన్ను నిర్మించాడు. తన అరచేతులతోనూ చెక్కబడిన ఆయనకి ప్రియమైన బిడ్డవి నువ్వు. ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆయన నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అయితే నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఇంటి వారికి ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? అపోస్తలుడైన యోహాను ఒక మాట అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. ఈ లోకమున్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీపు డమ్మము, ఇది తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకము గతించును, సమస్తము గతించిపోవును, కానీ దేవుని మాటలు శాశ్వత కాలమున్నను. ఈ ఉదయకాలములో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్యను ప్రేమించి, అందరికంటే అన్నిటికంటే యేసయ్యను ప్రేమించి నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య ప్రేమలో ఉండడానికి ఆశపడుతున్నావా? నిశ్చయంగా దేవుడు నీ జీవితానికి అద్భుత కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. అద్భుతమైన దీవెనతో నింపాలని ఆశపడుతున్నాడు. నీవు ఈ లోక సంబంధమైన దేనిని కూడా ఒకలా ప్రేమిస్తున్నట్లయితే, ఈ దినాన దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్టు నీకు అనిపిస్తే జాగ్రత్త పడు. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండదు, ఒకరోజు నిన్ను నెట్టుతుంది. ఒక భక్తుడు ఒక పాట రాస్తా అంటాడు కదా, ఎవరెవరో మనకి ఎదురవుతూ ఉంటారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు వారు మనకు దూషించి విడిచిపెడతారు. నా సహోదరి సహోదరుడా, కానీ యేసయ్య తుది శ్వాస విడిచిపెట్టే వరకు, ఈ లోకయాత్ర ముగించే వరకు ఆయన మనతో ఉండి తన రాజ్యములో తనతో ఉండే భాగ్యవంతులుగా చేస్తున్నాడు. కనుక రండి, తలలుంచుకొని యేసయ్యకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన వాక్యాన్ని బట్టి జీవించడానికి కోరుకుందాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ లోకంలో ఎవరిని కూడా ప్రాణంగా ప్రేమిస్తే వారికి మేము దూరం అయిపోతామని వాస్తవాన్ని మాకు తెలియజేశారు. లోకంలో చాలాసార్లు చాలామంది లోకాన్ని కానీ, ఈ లోకంలో ఉన్న వారిని కానీ, కొడుకును కుమార్తె అని, ఓ ప్రభు, కుటుంబ సభ్యులని ప్రేమించి ఈరోజు ఎంతోమంది అనాథులై మిగిలిపోతున్నారు. కానీ మిమ్మల్ని ప్రేమిస్తే మేము ఎప్పుడూ అనాథులం కాము. మీరు మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కారు. మీరు సమస్తమును మాకు సమకూడి మేలు కొరకు జరిగిస్తారు. కనుక మిమ్మల్ని ప్రేమించి మా శరీరాన్ని కూడా, మా ప్రాణాన్ని కూడా మేము ప్రేమించక, మా ప్రాణము కంటే ఎక్కువగా మేము మిమ్మును ప్రేమించి మీ ప్రేమలో స్థిరంగా ఉంటే ఈ లోకం ఉన్నంత కాలము మమ్మల్ని సంరక్షించి మీ రాజ్యంలో చేరినప్పుడు మీతో స్థిరమైన జీవితం మాకు అనుగ్రహించువారై ఉన్నారని ఈ సమయంలో మాకు మీరు బయలుపరుచున్నారు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మాకు దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.